పార్లమెంట్ లో ఓకే, డాక్టర్ గురుమూర్తి సార్ పీపీ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ అని సంతకం పెట్టేశాడు పార్లమెంట్ లో. కాబట్టి ఈ వాస్తవాలన్నీ దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఏ రకంగా అయితే పార్లమెంట్ లో ఒక మాట, స్టాండింగ్ కమిటీలో ఒక సంతకం, ఇక్కడ వేరొక సంతకంతో ఏ విధంగా వీళ్ళు డ్రామాలు ఆడుతా ఉన్నారో 2023-24లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత డాక్టర్, వాళ్ళ పార్టీ ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తి ఆయన సంతకం పెడుతూ ఆయన చేసినటువంటి రికమెండేషన్ చాలా స్పష్టంగా ఇదిగోండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, collaborate with private institutions to expand access to quality medical education, పేజ్ నెంబర్ 39, రిపోర్ట్ నెంబర్ 157. ఇవాళ ఈ ప్రెస్ మీట్ చూస్తున్న వారు ఎవరైనా మీరు రాజ్యసభ వెబ్సైట్ లోకి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ లిస్ట్ లోకి వెళ్ళండి, స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అది క్లిక్ చేయండి, అక్కడ రిపోర్ట్స్ ఉంటాయి, రిపోర్ట్ నెంబర్ 157 చదవండి. ఆ స్టాండింగ్ కమిటీలో గురుమూర్తి సభ్యుడిగా ఉన్నాడో లేదో చూడండి, సంతకం పెట్టాడో లేదో చూడండి, ఏమి రికమెండ్ చేశాడో కూడా మీరు కూడా చదవండి. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డాక్యుమెంట్స్. అయినా కూడా బరి తెగింపు పబ్లిక్ డొమైన్ లో ఈ రకమైనటువంటి వాస్తవాలు ఉంటే ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞానికి, పేదవాడికి మంచి చేసేటటువంటి ఒక మహాయజ్ఞం, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదవాడికి చేరువ చేసేటటువంటి ఒక మహాయజ్ఞానికి ఒక రాక్షసుడిలాగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డు తగులుతా ఉన్నాడో మీకై మీరే చదవండి. రాజ్యసభ వెబ్సైట్ లోకి వెళ్ళి రిపోర్ట్ నెంబర్ 157 ఆఫ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ చదివి తెలుసుకోండి. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి నువ్వు దీనికి జవాబు చెప్పి అప్పుడు బయలుదేరవయా గౌరవ గవర్నర్ గారి దగ్గరికి. ఏదో లారీలు వచ్చేసినాయి అంట. ఏంటి వచ్చేది? నువ్వు పెట్టించినటువంటి దొంగ సంతకాలే కదా, నువ్వు పోగేసినటువంటి కొంతమంది సైకోలు పెట్టినటువంటి దొంగ సంతకాలే కదయా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తరపున మురిగేటటువంటి ప్రతి ఒక్క పేటిఎం డాగ్ ని అడుగుతా ఉన్నా, దీనికి జవాబు చెప్పండి. ఏదో సోషల్ మీడియాలో ఓ కుక్కల్లాగా మరుగుతారు కదా, దీనికి జవాబు చెప్పండి. మీలాగా అబద్ధాలు సృష్టించేటటువంటి అలవాటు మాకు లేదు. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. మీకు దమ్ముంటే దీనికి జవాబు చెప్పండి.